నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం వారి కోసం కేటాయిస్తానన్న జిల్లా కలెక్టర్. ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. పంచాయతీ ఎన్నికల దిశగా వేగవంతమైన కసరత్తు. స్టేజ్ 1, 2 అధికారులకు జెడ్పీ హాలులో ప్రత్యేక శిక్షణ. రిజర్వేషన్లపై గ్రామాల్లో జోరందుకుంటున్న చర్చలు, వేడెక్కుతున్న పల్లె రాజకీయాలు. వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. మంగమఠం, బాలాజీ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు. స్వామివారిని దర్శించుకున్న జేసీ దంపతులు. తమలో లోపం ఉన్నదన్న ఆలోచనను దరిచేరనీయకుండా దివ్యాంగులు జీవితంలో రాణించాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. ప్రభుత్వం వికలాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అతిథులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులు ఆలపించిన గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. చివరగా జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి మిల్కా, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగేష్, సురేష్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వికలాంగులకు సూచనలు, సలహాలు ఇవ్వడం తేలికేనని, అంగవైకల్యాన్ని అనుభవిస్తే తప్ప అందులోని బాధ తెలిసిరాదన్నారు. వికలాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి నెల 3వ శనివారం దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆ రోజు సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పెన్షన్ అదాలత్లో సైతం దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మీ అంటే నాకు చాలా ఇష్టం. సో అది మీరు ఎప్పుడు కూడా మనసులో ఈ విషయం గురించి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిన తర్వాత ఇతర కారణాల వల్ల పెద్దగా మేము ఎక్కువ చేయలేకపోయాము. ఎంతో చేయాలని ఆశ ఉంది. మీరందరూ కలిసి నాకు 3rd సాటర్డే 3వ శనివారం మీరు ఖచ్చితంగా ప్రతి 3వ శనివారం 3 గంటలకి నేను టైం ఇచ్చి ఉంటాను. కమిటీస్ అందరూ వచ్చి నాతో కలిస్తే మేము ఖచ్చితంగా మీ మాటలు వింటాము. ఏం పరిష్కారం ఉన్నదో అది ఖచ్చితంగా చేసి పెడతాము. ఈ సందర్భంగా ఈ సంరక్షణ స్పెషల్ స్కూల్ కూడా నా ప్రత్యేక అభినందనలు. మీరు చాలా మంచి సేవలు అందరూ చేయలేరు. మీరు ప్రత్యేకంగా దీన్ని తీసుకొని చేస్తున్నారు కాబట్టి మా అసిస్టెంట్ కలెక్టర్ సార్ కూడా మీ స్కూల్కి వచ్చి చాలా మంచిగా నడుపుతున్నారు అంటున్నారు. ఐ హోప్ గాడ్ విల్ బ్లెస్ యు ఫర్ వాట్ యు డూ. అదేవిధంగా మన ప్రభుత్వం తరఫు నుండి కూడా మన నేబర్హుడ్ స్కూల్ కాన్సెప్ట్లో ఈ IRETs అని ఉన్నారు, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. మనం మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మనకి ఫండ్స్ గురించి ఏం ప్రాబ్లం లేదు, రూల్స్ లో ఏం ప్రాబ్లం లేదు, ఇంప్లిమెంటేషన్స్ లోనే ఇష్యూ ఉన్నాయి. సో అది మీరు మనము ఇద్దరు కలిసి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏ ఒక్క హర్డల్ని కూడా మనం తీసేయవచ్చు. ఎటువంటిది అడ్డం వచ్చినా కూడా మనం దాన్ని తీసి పడేసి ముందుకు వెళ్ళవచ్చు. కోఆపరేషన్
అదేవిధంగా ఇప్పుడు పెన్షన్స్ కూడా పెన్షన్ అదాలత్ అని పెట్టి ఎవరెవరికి పెన్షన్ రావడం లేదో అది కూడా మేము చూడడం జరిగింది. రాబోయిన 2 వారాల్లో కూడా ఎవరెవరికి పెన్షన్ రావడం లేదో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి క్యాంపులు పెట్టించి ఆ క్యాంపులో ఎవరెవరికి రాలేదో సదరం సర్టిఫికేట్ కానీ పెన్షన్ కానీ ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్ను ఎమ్మెల్యే జోగురామన్న మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ను ఇటీవల మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన జోగురామన్న మంగళవారం పరిశీలించారు. ఆర్ఎండ్బి ఎస్ఈ మొహమ్మద్ నసీర్ అహ్మద్, డిఈ సురేష్లతో కలిసి నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ను జోగురామన్న పరిశీలించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, కయ్యూం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పూర్తయిన భవన నిర్మాణ పనులు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణంలో పూర్తి కాని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న అధికారులను ఆదేశించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అశేష సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. దీంతో పట్టణంలోని నారాయణ స్వామి ఆలయాలు కిటకిటలాడాయి. ధనుర్మాసంలో ఎంతో ప్రత్యేకమైన ఉత్తర ద్వార దర్శనం కోసం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి, మంగమఠం ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుండే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే మహిళలు, భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని ధర్మశాల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడానికి బారులు తీరారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పూజారి సునీల్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పించారు. మంగళవారం వేకోజామున 5:30 నుండి స్వామివారి దర్శనానికి భక్తులు రాగా ఆలయం కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టగా చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ భక్తులు ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు, బండారి దేవన్న, ప్రమోద్ కుమార్ కత్రి, చంద్రశేఖర్లతో పాటు పలువురు ప్రముఖులు, మహిళలు, భక్తులు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సహాకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య అభయ ఆయు ఆరోగ్య ప్రసాద సిద్ధితం వైకుంఠే అచ్చద ప్రాచ్యద ప్రియభేదాసు వర్చద అచ్చందముద్రగా ఉదపరుణౌస్తచ్చద అచ్చద ప్రాచ్యద. ఈ సందర్భంగా ఆలయ పూజారి సునీల్ శర్మ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకున్న వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఏకాదశి రోజున స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారని పేర్కొన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారు ప్రసాదించింది. ఈరోజు విశేషమైన పాశురము. వైష్ణవ సాంప్రదాయంలో ఆచార్యులు, భగవతోత్తములందరూ కూడా ఆశీర్వచనాన్ని ఇచ్చేటప్పుడు ఈ పాశురాన్ని అందరూ కూడా అనుసంధానం చేస్తారు కాబట్టి చాలా విశేషమైన పాశురము. ఈ పాశురాన్ని మనం అందరం కూడా అనుసంధానం చేసుకుందాం ఆచార్య గారు చెప్తారు. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి గరుడ వాహనాలు గురై భగవంతుడు స్వామివారు అమ్మవారితో కూడా కూడి మనల్ని తలుపజేయడానికి ఉత్తర ద్వారం గుండా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదించినాడు. ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు మనమందరం కూడా స్వామివారికి అర్చన కార్యక్రమాన్ని జరుపుకుంటే మన ఇంటిలో ఒక శుభాలు, ఆయువు, ఆరోగ్యాలు, కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఈ
హారతి అయిన తర్వాత అర్చన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మా దేవాలయ సిబ్బంది అక్కడ ఉంటారు, వారిని సంప్రదించి దాని ప్రకారం మీరు వచ్చి ఇక్కడ అర్చన చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన రుసుము చెల్లించి చేసుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముందుగా శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిష్ణాతులైన అధికారులచే శిక్షణనిచ్చారు. ముఖ్యంగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు నుండి విత్డ్రా వరకు పర్యవేక్షించాల్సిన అంశాలను తెలియజేశారు. అదేవిధంగా ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు భిక్షపతి, రాజేశ్వర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనుభవం ఉన్న అధికారులను స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులుగా నియమించామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు వర్తించిన ఎన్నికల నియమ నిబంధనలనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు దాదాపుగా ఉంటాయన్నారు. అయితే ప్రతి వార్డుకు ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములనేవి తక్కువ ఓట్లే నిర్ణయించనున్నందున ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. స్టేజ్ 1 అధికారులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారీ నుంచి నామినేషన్ వరకు విధులను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పెట్టెలను ఉపయోగిస్తున్నామని, గతంతో పోలిస్తే ఓటర్లు బాగా పెరిగినందున ఓటర్ జాబితాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎన్నికలను అతి సున్నితమైన అంశంగా తీసుకుని పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మనం అసెస్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లరికల్ ఎర్రర్ ఉన్నందువల్ల క్లరికల్ ఎర్రర్ ఉంటే ఇగ్నోర్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. క్లరికల్ ఎర్రర్ ఉండొచ్చు, మనం రాసేటప్పుడు కూడా ఒక పేరుని రకరకాలుగా రాస్తున్నాం. కాబట్టి మనకు అది కరెక్టా కాదనేది మీరు అసెస్మెంట్ చేసుకోగలిగితే రిజెక్ట్ చేయండి. అదర్వైజ్ చాలా డౌట్గా ఉంటే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్యాండిడేట్కి ఇవ్వచ్చు. ఇక్కడ ఒకటి గమనించండి, స్టేజ్ 1 అధికారులుగా యాక్సెప్టెన్సీలో ఉన్నంత శాంటిటీ రిజెక్షన్లో లేదు. సాధ్యమైనంత వరకు మనం యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే నామినేషన్ని యాక్సెప్ట్ చేయడానికి అతనికి మనం సపోర్ట్ చేయాలి. అంటే బెస్ట్ పైన మంచిగా నీట్గా రాయడము. ఇక్కడ మనం ఒక నామినేషన్ని రిజెక్ట్ చేస్తున్నామంటే మనం ఒక ఫైల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అప్పుడు మనం వ్యాలిడ్ రీజన్ రాయాల్సి వస్తుంది. నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేస్తాం అనేది ఆ సెక్షన్స్ కోట్ చేస్తూ క్లియర్గా 1 or 2 లైన్స్లో మీరు వ్యాలిడ్ రీజన్ రాస్తే మీరు ఆర్డీఓగా ఫైల్ సర్క్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కాపీ పట్టుకుని మనం ఆర్డీఓ ఆఫీస్ పోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు మన ఎవిడెన్స్ మనం చూపిస్తాం. వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ చూపించగలిగితే అక్కడ ఐదర్ యాక్సెప్ట్ చేయడమో ఐదర్ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి, నామినేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా రిలీఫ్ అని ఏం అవసరం లేదు. కోర్టుకు పోయి దాన్ని రిజెక్ట్ చేయడం అనేది ఉండదు. కానీ ఒక నామినేషన్ రిజెక్ట్ చేసే క్రమంలో వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు, కోర్టుకు పోయి కూడా స్టే తీసుకురావచ్చు. లేకుంటే రేపు ఎలక్షన్ కూడా మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా దాని మీద మళ్ళీ కోర్టు పోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం రిజెక్షన్ కంటే కూడా యాక్సెప్టెన్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి, మరి ఏది లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేస్తామంటే కాదు, మనకున్న నిబంధనల ప్రకారము కరెక్ట్గా ఏమి ఉండాలో అవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా నామినేషన్ని యాక్సెప్ట్ చేయాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనవరి 3న ఎన్నికల ప్రకటన వెలువడనుండగా కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఆ గ్రామంలో రిజర్వేషన్లపై చర్చలు సాగుతున్నాయి. గ్రామం యూనిట్గా వార్డులకు, మండలం యూనిట్గా సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసి వారం కూడా గడవకముందే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది ఆగస్టులో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియగా అప్పుడే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే బీసీ ఓటర్ల గణన తేలకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రత్యేక అధికారులను నియమించి ఇన్నాళ్లుగా పాలనను కొనసాగిస్తూ వచ్చారు. అయితే జనవరి వరకు పంచాయతీ సమరాన్ని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఆ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. బీసీ ఓటర్ల జాబితాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఓటర్ జాబితా ప్రాతిపదికన వారి లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం అనుబంధంగా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా గుర్తించగా భీంపూర్ మండలంలో 17 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి.
ఆయా గ్రామాల్లో ఇవే తొలి పాలక వర్గాలు కావడంతో కొత్త గ్రామాల్లో ఎన్నికల చర్చలు జోరందుకుంటున్నాయి. తమ గ్రామానికి రిజర్వేషన్ ఎలా ఉండబోతోంది, ఎవరు పోటీలో ఉండే అవకాశాలున్నాయి, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారంటూ చర్చలు కొనసాగిస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మండలంలో మొత్తం 39 పంచాయతీలుండగా ఇందులో 17 పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. తమ గ్రామం కొత్త పంచాయతీగా ఏర్పాటైనప్పటికీ ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగిందని, తొలి సర్పంచ్ ఎవరవుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొందని భీంపూర్ మండలం పాలోది గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాలక వర్గాలు లేక అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వం వెంటనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేలా చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. గత 10 సంవత్సరాల కింద జామిడి ఆమ్లెట్ విలేజ్ మాది రామలపల్లె, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఇచ్చినారు. ఆ తర్వాత విలేజ్ వాళ్ళందరం యూనియన్ మార్చ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ ఏది వస్తుందని ఆసక్తి కొద్దీ చూస్తున్నాం. మేము ఇప్పుడు ఏది వచ్చినా కానీ రిజర్వేషన్లో మేము ఊరంతా కలిసి యూనియన్ మార్చ్గా చేసుకోవాలనుకుంటున్నాం. మాకు గ్రామ పంచాయతీ లేకుండే, జామిడి గ్రామ పంచాయతీ ఉండే. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. దానివల్ల మా చాలా పనులు వెనకబడి ఉన్నాయి, నాలీలు కానీ సీసీలు కానీ. ఇప్పుడు మా కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది కాబట్టి సర్పంచ్ ఏ రిజర్వేషన్ వచ్చినా ఏకగ్రీవంగా ఎన్నుకొని వాటి పైసలతో సీసీ రోడ్లు కానీ నాలీలు కానీ అన్నీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదు. ఎస్సీకి వచ్చినా, ఓసీకి వచ్చినా, బీసీకి వచ్చినా యూనియన్ మార్చ్ చేసుకొని అందరు కలిసికట్టుగా పని చేసుకుంటాం అనుకుంటున్నాం. పెన్షన్ అనేది పెన్షనర్ హక్కుగా పరిగణించబడుతూ ఒక గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అది సరిపడేంతగా ఉండాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సాయి శశికాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో ఆ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ పెన్షనర్స్ను ఘనంగా సత్కరించారు. పెన్షన్కు భారతదేశంలో 160 ఏళ్ల చరిత్ర ఉందని, కాగా 1983 నుండి ఏటా డిసెంబర్ 17న పెన్షనర్స్ డేను జరుపుకుంటున్నామని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శశికాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులు నర్సయ్య, రామ్కిషన్, సత్యనారాయణ, రాజన్న, తులసిదాస్లను పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బాపురావు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి ముందు రిటైర్మెంట్ అనంతర జీవనం కోసం రిటైర్డ్ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని వలస ప్రభుత్వం నిర్ణయించగా సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్ చారిత్రాత్మక తీర్పునిచ్చారని, దాని ప్రకారం డిసెంబర్ 17న దేశమంతటా పెన్షనర్స్ డేగా పాటిస్తున్నారని తెలిపారు. పెన్షన్ అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితం కాదని, అది సుదీర్ఘకాలం దేశానికి సేవలందించి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పిందన్నారు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొందన్నారు. పెన్షనర్స్ డే సందర్భంగా డిసెంబర్ 17th నాడు దేశమంతటా కూడా పెన్షన్ డే జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి పెన్షన్స్ డే వల్ల రిటైర్డ్ అయిన వాళ్లకు సానుకూలంగా పెన్షన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఒకప్పుడు ఈ డిఫెన్స్లో పనిచేసినటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17th నాడు డిసిషన్ ఇచ్చింది. కాబట్టి దానికి అనుగుణనే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ దేశమంతటా రిటైర్డ్ అయినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. ఇది ఓన్లీ అంటే వాళ్ళకు బతకడానికి కాదు, పెన్షన్ అనేది రిటైర్డ్ అయిన వాళ్ళకు ఒక హక్కుగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే దేశమంతటా కూడా ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా మన పెన్షన్ డే మనం దేశమంతటా జరుపుకుంటున్నాం. కానీ పెన్షన్స్ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వము సానుకూలంగా స్పందించలేదు. కాబట్టి
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి పెన్షన్ల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఈ పెన్షన్స్ డే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మాకు వచ్చేటటువంటి 75 years కానీ 70 years కానీ కాంట్రాక్ట్ దానికి అనుకూలంగా మనకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు బతుకమ్మ సారే పంపిణీ కార్యక్రమానికి గత ఏడాది నుంచి శ్రీకారం చుట్టగా ఈ ఏడాది ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లా అధికార యంత్రాంగం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి చీరలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు పంపిణీ చేయాల్సిన చీరలు గతంలోనే జిల్లాకు చేరుకోగా వాటిని మార్కెట్ యార్డ్లోని గోదాముల్లో భద్రపరిచారు. కాగా అప్పటికే శాసనసభ రద్దై ముందస్తు ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా విపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి చీరల పంపిణీకి అడ్డుకట్ట వేశాయి. ప్రస్తుతం ఎన్నికల సమరం ముగియడంతో ఈ నెల 19 నుంచి వాటిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ దిశగా అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గాల్లో మొత్తం 18 మండలాలు ఉండగా వీటి పరిధిలో 181,521 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డున్న వారి కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు ఒక బతుకమ్మ చీరను పంపిణీ చేయనున్నారు. జిల్లాకు సరిపడా 2,37,000 చీరలు ఇప్పటికే చేరుకున్నాయి. మంగళవారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ గోదాంల నుండి మండల కేంద్రాలకు చీరల తరలింపు ఏర్పాట్లను డిఆర్డీఓ పీడీ రాజేశ్వర్ రాథోడ్ పరిశీలించారు. ఈసారి చీరల నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మరుమగ్గాలపై చీరలు నేసిన నాటి నుండి ప్యాకింగ్ వరకు అడుగడుగునా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా అన్ని వయసుల వారు కట్టుకోవడానికి వీలుగా వివిధ రంగులు డిజైన్లలో రూపకల్పన చేసి నాణ్యమైన చీరలను తయారు చేయించారు. ఈ పంపిణీ కార్యక్రమం బుధవారం నుండి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా డిఆర్డీఓ పీడీ రాజేశ్వర్ రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 19 నుండి పట్టణంలో మెప్మా సభ్యుల ద్వారా గ్రామాల్లో ఐకేపీ సిబ్బంది ద్వారా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కార్యాచరణను పూర్తి చేశామని మంగళవారం మండల కేంద్రాలకు చీరలను తరలించనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలు, సిరిసిల్లాలో తయారైన చీరలు ఏదైనా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి 2,37,000 మంది మహిళలకి మన బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం అన్ని చర్యలు ఏదైనా తీసుకుంటుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినటువంటి గోదాంలలో ఉన్నటువంటి ఏదైనా చీరలను మొత్తం ఏదైనా పరిశీలన ఏదైనా చేస్తున్నాము. మధ్యాహ్నం నుంచి ఇవి మండలాలకి తర్వాత గ్రామ పంచాయతీ గోదాంలకి ఏంటంటే చెరవేయడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని జీడీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోస్టల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆదిలాబాద్ డివిజన్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మెకు దిగారు. గ్రామీణ పోస్టల్ డాక్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీసు ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టాఫీస్ ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు షేక్ హకీం మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో విధులు నిర్వహించే జీడీఎస్ ఉద్యోగుల శ్రమదోపిడి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు గుర్తింపు, సౌకర్యాలను కల్పించాలని కోరారు. కలేష్ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేస్తూ ఉద్యోగులకు కనీస వేతనాలను కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1,25,000 గ్రామీణ తపాలా పోస్ట్ ఆఫీసుల్లో దాదాపు 2,70,000 మంది జీడీఎస్ ఉద్యోగులు మారుమూల గ్రామాల్లో ఉత్తరాల బట్వాడాతో పాటు ఆసర పెన్షన్లు, ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు తదితర కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం జీడీఎస్ ఉద్యోగులకు చాలని వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీ గురి చేస్తుంది. గతంలో జూన్ నెలలో 16 రోజుల సమ్మె చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం 3 డిమాండ్లు ఆమోదించి మిగతా డిమాండ్లను పక్కకు నెట్టేసి జీడీఎస్ ఉద్యోగులు తీరని అన్యాయం చేసింది.
కమలేష్ చంద్ర కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కేవలం 3 సమస్యలను పరిష్కరించి మిగతా సమస్యలను పరిష్కరించగా జీడీఎస్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులను అన్ని అమలు చేసి కనీస మూల వేతనము జీడీఎస్ ఉద్యోగులకు 18,000 చెల్లించి 8 గంటలు పని కల్పించి సమాన పనికి సమాన వేతనము కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పలు సంక్షేమ పథకాలతో పాటు ఆసరా పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అలాగే ఐపీపీబీ బ్యాంకు సేవలను సైతం జీడీఎస్ ఉద్యోగులు 12 గంటలు తమ సమయాన్ని వెచ్చించి కేవలం 8,000, 9,000, 10,000 వేతనంతో పనిచేస్తున్నారు. ఈరోజు కనీసం ఒక కుటుంబం గడవాలంటే 18 నుంచి 25,000 రూపాయలు కావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 10,000, 14,000, 12,500 రూపాయలు చెల్లించి మాకు తీరని అన్యాయం చేస్తుంది. మా జీతాలు కనీసం ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయితే 5 లక్షలు గ్రాట్యుటీ చెల్లించాలని కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం 1,50,000 మాత్రం చెల్లించేందుకు అంగీకరించింది. రెగ్యులర్ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో అలాంటి సౌకర్యాలకు మాకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. నిరంతరం యోగా సాధన వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని మౌంట్ ఆబూ నుండి వచ్చిన యోగా గురువు డాక్టర్ సచిన్ పరబ్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ శిబిరంలో ఆయన విద్యార్థులకు మెళకువలు తెలియజేశారు. విద్యార్థులు దైనందిన జీవితంలో యోగా ధ్యానం ద్వారా ఏకాగ్రతతో విజయ తీరాలను చేరుకోవచ్చని మౌంట్ అబూ నుండి వచ్చిన యోగా గురువు డాక్టర్ సచిన్ పరబ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు యోగా ధ్యానం ప్రాముఖ్యత, మెలకువలు, పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు డాక్టర్ సచిన్ పరబ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు యోగాకు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. విద్యార్థి దశ నుండే యోగాను అభ్యసించడం వల్ల జీవితంలో అద్భుత విజయాలను సాధించవచ్చన్నారు. యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా మారతామన్నారు. కేంద్రంలో ఉచితంగా నిర్వహించే యోగా కేంద్రాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. Through which you can keep your mind positive and you can use your mind for improving your memory and concentration. Do you want to learn? Yes! And that technique is very simple. This technique is taught in 140 countries of the world. This is taught in Brahma Kumaris free of cost. This is Raj Yoga meditation. Actually, we are trying to show you certain on the video. Simple technique I'll tell you. First, I am going to relax you physically. Because unless your body is relaxed, your mind is not relaxed. First, body must be relaxed. Relax doesn't mean sleeping. Relax means you are alert and awake. But your body is in a relaxed state. Once the body is relaxed, next step, we relax the mind. So, second stage, we'll pay our attention to here, center of the forehead. Because the power which runs this body stays here. इस पूरे body का lighthouse इधर है, power house. It stays here. That's why in India we put tilak here, because the power house is here. And third stage, we'll receive the light from above and from God, Allah, Ishwar, whomsoever you believe. We'll receive that light. We'll charge our battery, and then we'll spread that light throughout our body. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. అటవీ ప్రాంతంలో ఉన్న బేలా మండలంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గత 2 రోజులుగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పట్టపగలు చలిమంటలను ఆశ్రయిస్తుండటం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్లో చలి తీవ్రత 2వ రోజు కొనసాగింది. బాణుడు కనిపించకపోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లని వాతావరణమే కనిపించింది. సాధారణంగా డిసెంబర్లో ఆదిలాబాద్ను చలి వణికిస్తుంది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ కాలంలోనే నమోదవుతుంటాయి. దీనికి తోడు పెతాయి తుఫాను ప్రభావంతో శీతలగాలులు వీస్తూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. బేల మండలంలో గత 2 రోజులుగా వీస్తున్న శీతల గాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా తయారైంది. జిల్లాలో 3 డిగ్రీల రికార్డు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైన రోజుల్లోనూ పగటిపూట మంటలను ఆశ్రయించలేదు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టపగటి వేళలోనూ చలిమంటలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొందని, అత్యవసరమైతే తప్ప బయటకు రాలేకపోతున్నామని, స్వెట్టర్లు, ఉన్ని దుస్తులను ఆశ్రయించి బయటకు వస్తున్నామని చెప్పారు. గతంలో చలి తీవ్రత ఇంతకంటే ఎక్కువే ఉన్నప్పటికీ బాణుడు కనిపించకపోవడం, శీతల గాలుల కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్నామని పేర్కొన్నారు. తుఫాను వలన మధ్యాహ్నం కూడా బాగా చలిగా అనిపిస్తుంది. మరి అందరూ జనాలందరూ మంట దగ్గరికి పోవాల్సి వస్తున్నది. చలికాలంలో కూడా ఇంత చలి లేకుండే, కానీ ఇప్పుడు ఈ పేతాయి తుఫాను వలన బాగా చలి పెడుతున్నది. అందరూ మంట దగ్గర పోతున్నారు. ఈ తీవ్రమైన గాలి వలన జనాలందరూ బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అంత చలి ఉంది. అందరూ స్వెటర్లు, చలికాలం తెలుగు స్వెటర్లు పెట్టుకుంటున్నారు అందరూ. కాబట్టి ఈ పేతాయి తుఫాను వల్ల బాగా ఇబ్బంది అవుతున్నది, చలి ఉంటుంది. తాంసి మండలం వడ్డాడిలో మంగళవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి శబరిమాత ఆశ్రమం నుంచి పల్లకి ఊరేగింపు చేపట్టగా భక్తులు, మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన రోజున నిర్వహించే గీతా జయంతి వేడుకలను మంగళవారం తాంసి మండలం వడ్డాడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమం నుంచి వచ్చిన భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన శబరిమాత ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం జరుపుకోగా, ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మంగళవారం వేడుకల ముగింపును పురస్కరించుకుని గ్రామంలో పల్లకీ ఊరేగింపు చేపట్టారు. పూలతో అందంగా అలంకరించిన పల్లకీలో శబరిమాత చిత్రాన్ని ఉంచి డప్పు బాజాల నడుమ గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దారి పొడుగునా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. శోభాయాత్ర అనంతరం యజ్ఞం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వీరయ్య, తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడ్వాయి నుంచి విచ్చేసిన ఆధ్యాత్మిక ఉపాసకులు బాలన్న మాట్లాడుతూ, కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించిన సందర్భంగా ఏటా గీతా జయంతి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. 18 రోజుల పాటు ఈ ఉపదేశం జరిగినందున గీతను 18 అధ్యాయాలుగా విభజించారని, ప్రతి ఏటా ఒక్కో గ్రామంలో తాడ్వాయి ఆశ్రమం ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతోందని వెల్లడించారు. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో యుద్ధరంగంలో పాండవులకు కురుక్షేత్రంలో యుద్ధం జరిగినప్పుడు రథసారథి అయి ఈ అర్జునుడికి ఉపదేశించిన రోజు ఇప్పుడు ఈ గీత పుట్టిన రోజు అనమాట. ఇప్పుడు గీతా జయంతి అంటారు దీన్ని. ప్రతి సంవత్సరము ఈ నెలలనే ఈ తారీఖున వస్తుందన్నమాట. అయితే ఈ గీతా జయంతి ఎందుకు చేస్తున్నాము అని అంటే, మనం ఎట్లయితే ఇంటికాడ కూడా పిల్లలకు మనం పుట్టినరోజు ఎట్లా చేసుకుంటాం, అదేవిధంగా గీతా జయంతి అని గీత పుట్టినరోజు. ఎక్కడ పుట్టింది ఇది? కురుక్షేత్రంలో, హర్యానాలో కురుక్షేత్రం లోపల శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేసిండు అనమాట. ఎన్ని రోజుల? 18 రోజులనే బోధ చేసిండు. కాబట్టి దానికి 18 అధ్యాయాలని పేరు పెట్టిరు. ఆ 18 అధ్యాయాలని బట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వడ్డాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ గ్రామస్తులు పెద్దలందరూ కలిసి, భక్తులు పెద్దలందరూ కలిసి ఈ గీతా జయంతి సంవత్సరం ఒకసారి శబరిమాత ఆశ్రమం నుంచి తాడ్వాయి ఆశ్రమం నుంచి గ్రామంకి ఇస్తారో అది పెద్దలు నిర్ణయం చేస్తారు. కాబట్టి సంవత్సరం ఒకసారి ఈ సంవత్సరం ఈ వడ్డాడి గ్రామంకి వచ్చింది. అది ఈ వడ్డాడి గ్రామంలో ఈ గ్రామస్తులు, మరి గ్రామ పెద్దలు, మరి గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం గీతా జయంతిని వైభవపేతంగా నిన్న ఆశ్రమం కొత్తగా నిర్మాణమైంది. ఇక్కడ ఈ ఆశ్రమంలో నిన్న గృహప్రవేశమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా జోగు రామన్న తిరిగి విజయం సాధించడంతో జైనత్ మండలం బాలాపూర్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా జోగు రామన్న తిరిగి విజయం సాధించడాన్ని పురస్కరించుకుని జైనత్ మండలం బాలాపూర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ తమ్మడి భగవాన్లు ఆధ్వర్యంలో డప్పు బాజాల నడుమ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, అర్చన వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించి నూతన వస్త్రాలంకరణ గావించారు.
ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ తంబడి భగవాన్లు మాట్లాడుతూ గత 4 ఏళ్ల కాలంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న సహకారంతో తమ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గ్రామంలో కనీస వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారన్నారు. జోగు రామన్న తిరిగి విజయం సాధించినందున గ్రామంలోని హనుమాన్ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నామని వెల్లడించారు. ఏదైతే మరి డిసెంబర్ నెలలో మనకు అసెంబ్లీ ఎన్నికల నుండి మరి ఆ రోజు 7 తారీఖు నాడు మరి జోగురామన్న గారు పెద్ద మెజార్టీతో గెలిస్తే మరి అభిషేకం చేస్తామని మొక్కుకున్నాము. మరి ఈరోజు గ్రామ ప్రజలందరూ మేమందరం కలిసి మరి పెద్ద ఎత్తున మరి సారు పెద్ద మెజార్టీతో గెలిచింది కాబట్టి మరి అభిషేకం మరి చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ప్రభుత్వము ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి ఇది ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరి ఎవడైతే పనిచేస్తాడో మరి వారికే పట్టం కట్టండి. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ గెలవాలని చెప్పేసి మేము ప్రతి గ్రామ ప్రజల్ని మండలం గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. ఎందుకంటే పనిచేసే నాయకుడిని ఎన్నుకోండి. ఎందుకంటే పైసలకు కానీ కళ్ళకు కానీ అమ్ముడు పోకుండా పనిచేసే నాయకుని ఎన్నుకొని ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి మీ గ్రామ ప్రజలందరి ముందు కోరుతూ ఆటో డ్రైవర్ సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ కేవీలో చేరుతున్నట్లు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే నయీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగురామన్న సహకారంతో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. जय टीआरएस केवी। आज रियासत तेलंगाना के अंदर टीआरएस केवी के तरफ से यूनियन बनाया गया। आज हम लोग AI2C में थे, जिसकी वजह से हमारे काम को अंजाम नहीं दिया गया। रामन्ना साहब और टाउन साजिदुद्दीन भाई की सदारत में टाउन सदर के इसमें मुझे डिस्ट्रिक्ट का सदर बनाया गया और हमारे बॉडी मेंबर भी नत्तू काका है, हमारे अपने महमद भाई है, मुखिद भाई है और हमारे जावेद भाई है, नवीन अन्ना है, रहीम भाई है। मैं तमाम का तहे दिल से हमारे नए बाडियों का शुक्रिया अदा करता हूं और हमारे अपने मिनिस्टर जोगी रामन्ना साहब का भी शुक्रिया अदा करता हूं। साहब ने ये कहा कि नईम भाई, आपके जो 5 साल के अंदर हमने काम को नहीं किया, ये AI2C के अंदर आप यूनियन में थे, जिसकी वजह से आपके काम को अंजाम नहीं दिया गया। लिहाजा तमाम अड्डे के हर एक ऑटो वाला ये कहा कि भाई टीआरएस पार्टी आपकी अपने जोगी रामन्ना साहब है, जिसके लिए हमने मेहनत करके फिर से उन्हें असेंबली भेजे। साहब ने ये कहा कि भाई ऑटो कॉलोनी भी आप लोगों को जल्द से जल्द दूंगा और हर एक ऑटो वालों को बगैर ड्राइवर लाइसेंस के कोई ना रहे। सदर साहब आपकी सदारत में उनकी इजाज़त से मुझे ये पोस्ट दिया गया। मैं साहब का शुक्रिया अदा करता हूँ। फिर ऑटो वालों ने मुझे फिर से चॉइस करके मुझे सदर बनाए। हमारे बॉडी मेंबर सारे लोग हम मिलके काम करेंगे। हर एक ऑटो वाले को ऑटो कॉलोनी जल्द से जल्द दिलाएंगे। ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం వారి కోసం కేటాయిస్తానన్న జిల్లా కలెక్టర్. ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. పంచాయతీ ఎన్నికల దిశగా వేగవంతమైన కసరత్తు. స్టేజ్ 1, 2 అధికారులకు జెడ్పీ హాలులో ప్రత్యేక శిక్షణ. రిజర్వేషన్లపై గ్రామాల్లో జోరందుకుంటున్న చర్చలు, వేడెక్కుతున్న పల్లె రాజకీయాలు. వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. మంగమఠం బాలాజీ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. స్వామివారిని దర్శించుకున్న జేసీ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.